మెగాస్టార్ చిరంజీవి ఆడపిల్లలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఆడపిల్లలతో తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా ఉందన్నారు. ఇంటి నిండా అమ్మాయిలేనని చెప్పారు. అందుకే ఓ మగ పిల్లాడిని ఇవ్వమని చరణ్కు చెప్పారన్నారు. కానీ చరణ్ మళ్ళీ అమ్మాయిని కంటాడేమోననే భయంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆడపిల్లలపై చిరంజీవి చేసిన కామెంట్స్ పై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి ఆడపిల్లల గురించి ఇలా అనడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు. చిరంజీవినే ఇలా ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారని ఆగ్రహిస్తున్నారు. లింగ వివక్ష ఇంకెప్పుడు పోతుందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆడపిల్లలపై కామెంట్ చేసిన చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫైనల్లీ ఒక పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. ఫైనల్లీ ఒక పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏ సందర్భంలో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది చిరంజీవి? బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఫిక్స్ తాతలకి వీటికి, ఎందుకంటే బ్రహ్మానందం అనేది తాత మనవడికి సంబంధించిన స్టోరీ కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి అనేటి మొత్తం కూడా క్లిప్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి వాళ్ళ తాతగారికి సంబంధించి వేసిన తర్వాత ఇప్పుడు ఆ క్లింకర్ తాతగారికి సంబంధించి ఆ ఫోటో వేస్తున్నప్పుడు అప్పుడు ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే తన ఇల్లు మొత్తం కూడా లేడీస్ హాస్టల్, ఎందుకంటే తన పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ మొత్తం కూడా అందరూ కూడా అమ్మాయిలతో ఉండటం కూడా జరిగింది. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా క్లింకర్ మళ్ళీ అమ్మాయిని కనటంతో మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది తప్పితే మరొకటి లాగా ఉండదు అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈసారి అయినా కూడా చరణ్ ఒక మగబ్బాయిని కనాలనేది తను కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తి మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్ చేస్తే అమ్మాయిల గురించి చాలా దారుణంగా ఆలోచించే పరిస్థితి ఉంటుందని సమాజంలో. ఎందుకంటే ఇంకా కూడా చాలామంది కూడా ఇప్పటికి కూడా ఎక్కువ అబ్బాయిలు కావాలంటూనే ప్రస్తుతం ఆ అమ్మాయిలను హింసిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి లాంటి వ్యక్తి ఇలా కామెంట్ చేస్తే ఇక సామాన్యులు కూడా అదే విధంగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఆ భ్రూణ హత్యలు కూడా పెరిగే అవకాశం ఉంటున్నట్టుగా సోషల్ మీడియాలో మాత్రం చాలా వరకు కూడా నెగిటివ్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. చిరంజీవి ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఇలా మాట్లాడతాం అంటే ఇది సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ పోతున్నట్టుగైతే నెటిజన్స్ అయితే తమ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా మహిళా కమిషన్ కూడా ఆలోచించాలన్నట్టుగా వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ క్లిప్స్ కూడా మనం ఇప్పుడు టీవీలో కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ చిరంజీవి ఒక మామూలుగా ఒక
కామెడీగా అక్కడ అన్నా కూడా తన మనసులో మాట ఈ విధంగా ఉంటుందా అనేది అయితే ఒక ఫీలింగ్ అయితే చాలామంది కూడా ఉంది. ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ ఒకటే, ఇలాంటి వివక్షత మాత్రం చూపించొద్దు అనేది ఒక ఫీలింగ్ కలిగించొద్దు అనేది చాలామంది కూడా కోరుతున్నారు బలరాం. అంటే వెంకట, చిరంజీవి ఈ సంచలన కామెంట్ చేసిన తర్వాత మీరు చెప్తున్నట్టుగా అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో కొంత అసంతృప్తులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిరంజీవి కానీ ఆయన టీం కానీ లేదంటే చిరంజీవి ఫ్యాన్స్ కానీ ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? తప్పకుండా దీనిపైన అయితే చిరంజీవి నుంచి అయితే కంపల్సరీగా దీనిపైన స్పందన అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ క్లిప్స్ ఏదైతే ఉందో అది ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లలో షార్ట్స్లో ఇలా మొత్తం అన్ని చోట్ల కూడా అది పోస్ట్ అవ్వటము, దానిపైన కింద కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనట్టుగా తమ యొక్క అసంతృప్తిని కూడా నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారంటే ఇది మెగాస్టార్ దృష్టికి కంపల్సరీగా పోతుంది. ఎందుకంటే ఇటీవల మనం ఒక క్వశ్చన్ గతంలో ప్రెస్ మీట్లో ఒక క్వశ్చన్ అడిగితే అది కూడా ఆయన చూసి దానికి సమాధానంగా లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడటం జరిగిందంటే ప్రతిదీ కూడా ఆయన చూస్తుంటారు కాబట్టి ఇది కూడా ఆయన దృష్టికి కంపల్సరీగా వెళ్ళి ఉంటుంది. ఈరోజు ఆయన నుంచి కూడా ఒక స్పందన వచ్చేది. ఆయన అన్నది మాట ఒక మామూలుగా సందర్భాలు అన్నా కూడా ఇది మరో రకంగా పోవటం మాత్రం నెటిజన్స్ మాత్రం దీన్ని రాంగ్గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిరంజీవి లాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్ చేస్తే ఇక సామాన్యులు కూడా ఇలాగ అమ్మాయిలుగా వద్దు మాకు అబ్బాయిలు కానీ బలవంతం చేసే పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలకు మళ్ళీ ఇది మరొక రకంగా ఉంటుంది. లింగ వివక్షత అనేది ఇక్కడ చూపిస్తారు సమాజంలో. అది చిరంజీవి లాంటి వ్యక్తి ఇలా మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనేది ఒక మాటలు కూడా వినపెడుతున్నాయి. కాబట్టి దీనిపైన చిరంజీవి కూడా చాలా స్పష్టంగా మళ్ళీ మాట్లాడే అవకాశం అయితే ఉంది బలరాం. వెంకట, అంటే చిరంజీవి నలుగురికి ఆదర్శంగా ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి బాహాటంగా మాట్లాడడం సామాన్య ప్రజల ఆలోచన విధానంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఎస్, చాలా కరెక్ట్గా ఇది చాలా వరకు కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి తను ఏది మాట్లాడినా, ఎందుకంటే ఆయన సినిమా నటుడు, సోషల్ సర్వీస్ చేస్తుంటారు, దాంతోపాటు పాలిటిక్స్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏది మాట్లాడినా కూడా ఆయన అభిమానులతో పాటు సామాన్యులు కూడా దాన్ని పాటించే అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా మాట్లాడటం చూస్తుంటే సామాన్యులు ఎవరు కూడా ఏంటంటే మనం చూస్తుంటాము, ఇంటి పేరు నిలబెట్టడం కోసం అబ్బాయిని కలమంటుంటారు, కట్నం కోసం అని, లేకపోతే ఇంకా వారసత్వాన్ని నిలబెట్టడం. ఇప్పుడు చిరంజీవి కూడా అదే మన లెగసీని కంటిన్యూ చేయాలని ఆ మాట అనడం మాత్రం చూస్తుంటే ఇది వారసత్వానికి సంబంధించి ఇలా పోతుంది. అంటే ఇక్కడ లింగ వివక్షత అనేది చూపిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఒకటి కాదా, ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తారు, ఇలా చేస్తే మిగతా అందరూ కూడా దీన్ని అలుసుగా తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ముందే స్కానింగ్లో ఇప్పటికే మనం చూస్తాము, ప్రతి చోట కూడా గర్భానికి సంబంధించి స్కానింగ్ చేస్తున్న సమయంలో లింగ వివక్షత చూపించొద్దు, అమ్మాయి అబ్బాయి అనేది దీనిపైన తెలుసుకోవడానికి కూడా ఎటువంటి పరిస్థితి చట్టరీత్యా అది నేరం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఇలాంటిది ఉంటే మాత్రం ఇంకా దీనిపైన కూడా పెరిగే అవకాశం ఉంటుంది, చట్ట విరుద్ధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, సమాజంలో వీళ్ళిద్దరు ఉంటేనే సమాజం నడుస్తుంది అనే ఒక భావన కలిగించే విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ మాత్రం చాలా వరకు కూడా తీవ్ర అసంతృప్తి మహిళల నుంచి కూడా వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్లలో కూడా మహిళలు ఉంటారు, అమ్మ ఉంటుంది, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, కూతుర్లు ఉంటారు, భార్య ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆడమగ ఇద్దరు ఉంటేనే ఈ సమాజం, కుటుంబం నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి చిరంజీవి వ్యాఖ్యలు మాత్రం చాలా వరకు కూడా బాధాకరమైనటువంటి విషయం చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అయితే తమ యొక్క ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిరంజీవి లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు అనకూడదు. ఒకసారి మాట్లాడుతున్నా కూడా ఒకవేళ ఆయన మనసులో ఏదైనా ఉంటే ఇంట్లోనే చెప్పుకోవాలి, లేదా ఇంట్లో ఉండి ఇదే చేసుకోవాలి. ఆడపిల్లని ప్రోత్సహించే విధంగా ఉండాలి, కానీ ఆడపిల్లని బాధ పెట్టే విధంగా, డిస్కస్ చేసే విధంగా, వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు. సమాజంలో ఎలా ఉందంటే ఇప్పుడు వరకట్నం మనం చూస్తున్నాం వ్యవస్థ. ఆడపిల్లలను పెంచి పోషించి వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలంటే ఎంతో కష్టం అవుతున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు కూడా ముందుకు వచ్చి చదువుకొని కొద్దిగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి కామెంట్ చేస్తే మళ్ళీ వివక్షత చూపించే అవకాశం ఉందనేటే చెప్తున్నారు బలరాం. చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అంటే అభిమానులు అనగానే కేవలం అబ్బాయిలు మగవారి వరకే కాదు, మహిళా లోకం కూడా అనేక మంది చిరంజీవికి వీరాభిమానులుగా ఉన్నారు. అయితే చిరంజీవి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మహిళా సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతుంది? వారి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి?
ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము అవన్నీ కూడా చాలా వరకు కూడా లేడీస్ కామెంట్స్, లేడీస్తో పాటు జెంట్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇది చిరంజీవి గారు అనాల్సిన మాట కాదు, ఆయన అలా అనకూడదు, ఆయన అలా అంటే మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఆయన రూట్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కొద్దిగా గౌరవప్రదంగా మాట్లాడాలి అనేసి భావన అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మహిళా మనులు కూడా తమ యొక్క బాధను కూడా వెలగలుగుతున్నారు. ఇంట్లల్లో ప్రతి ఒక్కరు సమాజంలో క్రియాశీలకంగా ఉండేది మహిళలే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉంటేనే ఆడ మగ ఇద్దరు సమానమే అనే భావన ఉండాలి తప్పితే ఒకరు ఎక్కువ ఒక తక్కువ, మగాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనే భావన ఎప్పుడు చూడకూడదు అనే ఫీలింగ్ అయితే వాళ్ళైతే తమ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా చిరంజీవి ఆయన దృష్టికి కూడా కంపల్సరీగా వెళ్తుంది అనేది అయితే ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన దృష్టికి వెళ్తుంది కాబట్టి ఇది కూడా వెళ్తే మాత్రం కంపల్సరీగా ఆయన రియాక్ట్ అవుతారు. ఆయన ఒక మామూలుగా అన్నా కూడా దీనికి మాత్రం చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా దీనిపైన అయితే స్పందించే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్. క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం.